పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెడదామంటే ఉగ్రవాద దేశం. బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెడదామంటే సెక్యూరిటీ లేని దేశం. శ్రీలంకలో పెట్టుబడులు పెడదామంటే అక్కడేమో మ్యాన్ పవర్ సక్రమంగా లేదు. భూటాన్‌లో పెట్టుబడి పెడదామంటే బచ్చా దేశం. గల్ఫ్ దేశాల్లో పెట్టుబడి పెడదామంటే భద్రత లేదు. చైనాలో పెట్టుబడి పెడదామంటే అమెరికాకి శత్రువు అవుతాం. ప్లస్ మనకి శత్రువే. అదే సమయంలో అమెరికాలో పెట్టుబడి పెడదామంటే రూ. 100 పని రూ. 1000 అవుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండి, బాధ్యతాయుతమైనటువంటి వాతావరణం ఉండి, నిజాయితీ కలిగినటువంటి వ్యవస్థ ఉండి, రాజకీయ పరంగా, వ్యాపార పరంగా, వాణిజ్య పరంగా పర్ఫెక్ట్ స్టేట్ అన్నటువంటిది ఇండియా అన్నటువంటిది గుర్తించింది జపాన్. జపాన్ తాజాగా ఇంతకాలం 2022 వరకు పెట్టేటటువంటి చైనాలో పెట్టుబడులను వదిలేసి ఇప్పుడు చైనా అంతకంటే ఎక్కువ పెట్టుబడులు, చైనా కంటే పెట్టుబడులు ఎక్కువగా జపాన్ భారతదేశంలో పెట్టుబడులు పెడుతుందన్నటువంటి విషయాన్ని చైనా మీడియా ఫోకస్ చేస్తుంది.